ఈ జిఎస్టీ ప్రకటన మరో స్వతంత్ర పోరాటం చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ గొప్ప చెప్పుకుంటా ఉంది. మొట్టమొదట ఈ బ్లాక్ మనీ మీద దాడి అని చెప్పేసి సర్జికల్ అటాక్ అండ్ బ్లాక్ మనీ అనే పేరుతోటి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది, దొంగ డబ్బులు వాళ్ళందరికీ బయటపడుతుందని చెప్పేసి ఆశ చూపించారు. దానికి ఇంకా కొంతమందికి ఆశలు ఉన్నాయి, ఏదో వాళ్ళు దొంగ డబ్బులు తెస్తారు పేదవాళ్ళకి ఇస్తారని చెప్పేసి. బ్లాక్ మనీ ఉన్న స్విస్ బ్యాంక్ మొదలుకొని భారతదేశంలో ఉన్న బ్లాక్ మనీ మొదలుకొని మొత్తం ఈ డిమానిటైజేషన్ పేరుతోటి వైట్ మనీ అయిపోయింది. అంటే దొంగల్ని దొరలు చేసి పడేశారు. ఇప్పుడు ఎక్కడ బ్లాక్ మనీ కనపడదు. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ మీద దాడి చేస్తూ జిఎస్టీ ప్రకటిస్తూ ఇది పేదవాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అని ధరలు తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు. కానీ సంతోషపడేది కార్పొరేట్ కంపెనీస్ తప్ప సామాన్య ప్రజలు సంతోషపడడం లేదు. మీరు చూడండి, అన్ని పేపర్లు తిరగాయండి. కార్పొరేట్ కంపెనీస్, సన్సెస్ కంపెనీస్ అవి చాలా హ్యాపీగా ఉన్నాయి. అయితే మధ్యతరగతి కింది ప్రజానికం ఎవరు కానీ హ్యాపీగా లేరు. ఇప్పుడు మేము ప్లాన్ చేసాం, ఏ సెక్షన్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో, ఉదాహరణకు వీవర్స్, చేనేత వాళ్ళపైన అసలే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని కాపాడడానికే సాధ్యం కాని స్టేజ్ దిగుకుంటున్నారు. వాళ్ళపైన ఇప్పుడు పనిచేశారు. బీడీ కార్మికులు అత్యంత కష్టంగా బతికేది ఎవరు అంటే బీడీ కార్మికులు. ఇప్పుడు బీడీల పైన ట్యాక్స్ వేశారు, బట్టల పైన ట్యాక్స్ వేశారు, రంగవాణాలను కాపాడుకునే బట్టల పైన కూడా ట్యాక్స్ వేశారు. హోటల్స్ అని చెప్పారు, కానీ తెర చూస్తే మిడిల్ క్లాస్ హోటల్స్ మీద కూడా 9+9 ట్యాక్స్ వస్తాయండి. 18% వసూలు చేస్తూనే ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టారు? ఇళ్ళు అత్యధిక పేద సామాన్య ప్రజానీకం మీద దాడి చేశారు. పేద కార్పొరేట్ కంపెనీలు న్యాయం చేకూర్చారు. కాబట్టి సెక్షన్ల వారీగా ఏ రంగం అయితే ఇబ్బంది పడుతూ ఉందో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, బీడీ, చేనేత, హోటల్స్, బట్టల దుకాణాలు, వీటన్నిటిపై వాళ్ళని కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఢిల్లీలోనే పెద్ద ఆందోళన సాగించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే దాని రూపకల్పన చేస్తాం. ఈ బీజేపీ చెప్పేటువంటి ఈ ప్రగల్భాలు, మరో స్వాతంత్ర పోరాటం అనేటువంటి పచ్చి అబద్ధాలను చెప్తామని చెప్పేసి మేము నిరూపిస్తాం. చివరికి ప్రధానికి ఊరుకోరు, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. డిమానిటైజేషన్ పైన ఇబ్బంది పడ్డారు, జిఎస్టీ మీద ఇబ్బంది పడ్డారు. ఈ కోపాలు మాత్రం మిగిలే ఉంటాయి. తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న సమయంలో పగ తీర్చుకుంటారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం మాకుంది. అయితే అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తాం. ఈరోజు ఎన్నికల రిఫార్మ్స్ పైన పార్లమెంటరీ ఉపసంఘం మీటింగ్ జరిగింది. అంటే వాళ్ళు అన్ని పార్టీలని ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఆనంద్ శర్మ గారి అధ్యక్షతన జరిగిన కమిటీలో సిపిఐ నుంచి మేము కూడా మా ప్రతిపాదన చెప్పాం. ప్రధానంగా ఇంద్రజిత్ గుప్తా రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని రిఫార్మ్స్ చేయమని చెప్పేసి అని. అట్లాగే ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చే మొదలుకొని ఇప్పుడు దాకా మెజారిటీ అంటే 51% పైన వచ్చిన ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇప్పుడు దాకా. అంటే మైనారిటీ డెమోక్రసీ రూల్ చేస్తామని 51% పైన వచ్చినటువంటి గవర్నమెంట్స్ లేవు. అన్నప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటాం. అబ్సల్యూట్ డెమోక్రసీ ఉండాలంటే ప్రజానీకం అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందుకనే ఈ దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపిస్తే అప్పుడు ఇప్పటికన్నా బెటర్ అయినటువంటి ప్రాతినిధ్యం వస్తుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని సీట్లు ఉన్నాయో దానికన్నా సగం సీట్లు పెంచి అన్నిటికీ ఎలక్షన్ జరిపిస్తే 50% వాటికి ఓటింగ్ జరుగుతుంది, దానిలో గెలిచేది ఓటు జరుగుతుంది. మిగతా బట్టి దామాషా పద్ధతుల్లో ఆయా పార్టీలు నామినేట్ చేస్తారు. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అన్ని ప్రాంతాలకు అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ ఉండేదే కాకుండా జనమంతా పాల్గొంటారు. అయితే ఇప్పుడు మోడీ చెప్పినట్టుగా ఏకరాజ్యం, ఏకపాలన, ఏక ఎన్నికలు చెప్పేసి స్లోగన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏక ఎన్నికంటే ఎప్పుడు వస్తుంది? ఎన్నికల్లో రిఫార్మ్ జరగకుండా ఇప్పుడున్నటువంటి ఎన్నికల పద్ధతుల్లో జరిగితే ఏక ఎన్నికలు సాధ్యమే కాదు. ఫెడరల్ స్టేట్లో రకరకాలుగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అది సాధ్యం కాదు. అందులో మోడీ అనుకున్న ప్రకారం ఏక ఎన్నికలు చెప్పేసి అనేటువంటి సూత్రం అమలు చేయాలంటే కూడా ఈ ఎన్నికల రిఫార్మ్స్ అనేది తప్పనిసరి, దాని జోలికి పోవాలని చెప్పాం. తర్వాత ఇదే సందర్భంగానే 33% మహిళలకు రిజర్వేషన్ ఉండి తీరాలి.
ఈ రీఫార్మ్స్లోనే అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని. అంటే డబ్బులు మయమైపోతుంది, ఈ డబ్బులు మయమైపోతుంది కట్టడి చేయాల్సి వస్తుంది. డిఫెక్ట్ అయిన వాళ్ళపైన తక్షణం యాక్షన్ తీసుకోవాలి, మనీ రోల్ని తగ్గించాలి, దీనిపైన తగిన ఆన్సర్ పెట్టాలని చెప్పేసి అని మా అభిప్రాయంగా చెప్పాం. ఇంకా కొన్ని విషయాలు చెప్పాం, అయితే అన్ని విషయాలు సమగ్రంగా ఆలోచిస్తామని చెప్పారు. దీనిపై ఏమైనా కానీ ఎన్నికల రీఫార్మ్స్ రాకుండా నిజమైన డెమోక్రసీ మెజారిటీ ప్రజల యొక్క ప్రాతినిధ్యం సాధ్యం కాదు. కాబట్టి దీనిపైన ఒక చర్చ ప్రారంభించడం మంచిదే. మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ సూచనల్ని సానుకూలంగా తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ మధ్య మోడీ ప్రతిపాదించినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆయన కట్టుబానిసలాగా ఎన్డీఏకు ఉన్నాడు ఆయన. అయితే వైఎస్ఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఏమొచ్చిందో అంత అత్యుత్సాహంగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్డీఏ భాగస్వాములు కాదు. అయినా సరే ఈ మోడీ ఈ ప్రభుత్వానికి ప్రతిపాదించేటువంటి అధ్యక్ష పదానికి సపోర్ట్ చేయడం అంటే ఒకవైపు వీళ్ళు ముగ్గురు కాకుల్లా కొట్లాడుకుంటుంటారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాకుల్లా కొట్టుకుంటుంటారు. ఆ కాకులంతా వచ్చి ఇక్కడ మోడీ మోకాలుగా వాళ్తూ ఉన్నారు. ఇట్లాంటి ఈ అవమానకర పద్ధతుల్లో చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం వింటా, నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రి చేయండి, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, నా బొమ్మని మా నాన్న బొమ్మతో పాటు పెట్టండి అని చెప్పి ఆయన అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, అందరూ రండి ఇక్కడ ఇది అభివృద్ధి చేయండి చెప్పేసి ఆయన కొడుతున్నాడు. అంటే తెలుగు ప్రజలకి వీడిద్దరేనా మొలతాడు మగవాళ్ళు, ఇంకెవరు లేరా? అంటే అంత అహంభావం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ రెండు ఏమైనా తేడా ఏమున్నాయా? ల్యాండ్ మాఫియాలో కానీ కరప్షన్లో కానీ అన్నింటిలో ఏం తేడా ఏం లేదు. అంత జైలు పట్టలేదు వీళ్ళంతా ఇప్పుడు ఈరోజు రేపు. అటువంటిప్పుడు ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి మా అభిప్రాయం. దాన్ని వర్కౌట్ చేస్తాం.